ఈ యంత్రానికి ప్రాణప్రతిష్ఠ అనేది చేయాలి అని చెప్పాను కదా. ఆ ప్రాణప్రతిష్ఠ అనేది వైదికం. వైదికమే కాదు, తాంత్రికం కూడా ఉంది మళ్ళీ ఇందులో. మీరు ఏ పద్ధతిని అవలంబిస్తే ఆ పద్ధతిలో దానికి ప్రాణప్రతిష్ఠ అనేది చేయించండి. ఎలా చేసినా పర్వాలేదు. వైదికమైన తాంత్రికమైన తేడా ఏం లేదు, రెండు చేయొచ్చు. దాన్ని ప్రాణప్రతిష్ఠ చేయండి. చేసిన తర్వాత అది భగవంతుడి యొక్క విగ్రహంతో సమానం. ఇంకా గట్టిగా చెప్పాలంటే విగ్రహం కన్నా ఇదే ముఖ్యమైనటువంటిది. ఆ యంత్రమే ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఆలయంలో ఉండే విగ్రహం మూల విరాట్ అలాగే ఉంటుంది. కానీ ఆ యంత్రానికే మనం చేసే పూజలు, అర్చనలు, ఆరాధనలు, క్రతువులు అన్నీ దానికే ధారపోస్తాం. కాబట్టి అదే చాలా శక్తివంతమైనటువంటిది. కాబట్టి ఆ యంత్రాన్ని మనం ఎప్పటికప్పుడు దానికి ఆ శక్తి అనే దాన్ని అలా ధారపోస్తూ ఉండాలి. ఇక్కడ ఇంకో విషయం ఏమిటి అంటే, ఆ యంత్రానికి ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలు సమర్పణ చెయ్యాలి. ఏమండి, శ్రీచక్రం తెచ్చి మేము ఇంట్లో పెట్టుకున్నాం, దాన్ని ప్రతిరోజు మేము ధూపదీపాలు సమర్పణ చేయాలా? నేను ఎక్కడో ఒక చోటికి వెళ్ళాను. అది ఒక షాపు. ఆ షాపులో ఈశాన్యమూల దేవుడి కోసం ఒక మందిరం లాంటిది కట్టారు. అందులో శ్రీచక్రం ఉంది. ఏం చేస్తున్నారయ్యా అన్నాను. వారానికి ఒకసారి దీపం వెలిగిస్తామండి, శుక్రవారం నాడు పంతులు గారు వచ్చి పూజ చేసేడతారు అన్నాడు. మరి మీరు రోజు మీరేం చేస్తున్నారయ్యా? మేమేం చేయండి, ఓ నమస్కారం మాత్రం పెడతాము. అలా పనికిరాదు. ఒక యంత్రాన్ని ఎప్పుడైతే మీరు అక్కడ పెట్టారో దాన్ని ప్రతిరోజు కూడా ధూప దీప నైవేద్యాలు 3 కూడా సమర్పణ చెయ్యాలి, తప్పదు. అవి చేయలేకపోతే యంత్రాన్ని పెట్టుకోవడం మానేయండి. యంత్రం వద్దు మీకు. అలా చేస్తేనే మీకు ఆ యంత్రం సరి అయినటువంటి ఫలితం ఇస్తుంది. అంతేగాని యంత్రం తీసుకొచ్చి బయట ఉన్న షోకేసులో పెడితే దాని యొక్క కిరణాలు ఇల్లంతా వెళ్ళిపోతాయండి, ప్రసరిస్తాయి అని మా గురువుగారు చెప్పారు. ఏమీ ప్రసరించవు, అలా ఉండవు. యంత్రము అని ప్రాణపరీక్ష చేసిన తర్వాత దాన్ని ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలు కూడా సమర్పణ చేయాలి. ఇలా మనం దేవతా యంత్రాన్ని తెచ్చి మనం పూజలో పెట్టుకోవాలి.